కృషి పట్టుదల ఉంటే ఎవరికి అయినా విజయం తన సొంతం అవుతుంది. అలాగే సాహసాలు ప్రయోగాలు చేయడానికి వెనకడుగు వేయకున్న ధైర్యం ఉంటే ఎన్నో విజయాలను సాధించవచ్చని నిరూపించిన వారిలో మోహన్ బాబు ఒకరు. ఒక గమ్యాన్ని నిర్ణయించుకున్న తరువాత వెన్ను చూపకున్నా ఉంటే విజేతగా నిలబడొచ్చని నిరూపించిన వారిలో మోహన్ బాబు గారు ఒకరు. ఎక్కడో చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన ప్రయాణం చూస్తే ఆయన కార్యదీక్ష ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. అప్పట్లో సినిమాల్లోకి రావటం అనేది ఇప్పటిలాగా తేలిక అయిన పని అయితే కాదు. ఒకవేళ ఎవరి ద్వారానైనా ఒక్క అవకాశాన్ని సంపాదించుకున్నా నిలదొక్కుకోవడం మరింత కష్టమైన పని. అలాంటి పరిస్థితుల్లో రోజు గడవడానికి ఇబ్బంది లేకున్నా ఒక చిన్నపాటి ఉద్యోగం చూసుకుని ఆ తరువాత సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు మోహన్ బాబు గారు. తన తొలి రోజులలో చిన్న చిన్న పాత్రలు వేసినప్పటికీ స్వర్గం నరకం సినిమాతో హీరోగా తాను ఏంటో నిరూపించుకున్నారు. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతోనే భక్తవత్సలం నాయుడు కాస్త మోహన్ బాబుగా పేరు మార్చుకున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో హీరోగా తనని తాను నిరూపించుకోవడం మోహన్ బాబుకి కష్టమైంది. ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీ బరిలో హేమాహేమీలు ఉన్నారు. అందువలన ఆయన విలన్ వేషాల వైపు కామెడీ విలన్ వేషాల వైపు దారి మార్చారు. వరు ఎదురులేని రూట్ కావడంతో ఆయనకి తిరుగు లేకుండా పోయింది. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆయన ఒక రేంజ్లో కామెడీ విలన్గా దూసుకుపోయారు. ఒకానొక దశలో మోహన్ బాబు లేని సినిమా అంటూ ఉండేది కాదు. అలా ఆయన తన సినిమా జర్నీ కొనసాగుతూ ఉండగానే హీరోగా కూడా చేయాలి అని అనుకున్నారు. విలన్గా మంచి స్థాయిలో ఉన్న తలని హీరోగా పెట్టి ఎవరూ రిస్క్ చేయకపోవడంతో తానే నిర్మాతగా మారి హీరోగా చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అయితే అప్పటి వరకు తాను సంపాదించినంత పోతుందని కూడా తెలుసు. అయినా గాని మోహన్ బాబు గారు రిస్క్ చేసి మరీ నిర్మాతగా మారి హీరోగా చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలి ప్రయత్నంగా చేసిన అల్లుడు గారు సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. మోహన్ బాబు అప్పటి వరకు పెద్ద విలన్ అనే విషయాన్ని మరిచిపోయి ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు. అంతే ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యారు. వరుస సినిమాలతో హీరోగాను నిర్మాతగాను దూసుకుపోయారు. ఆ క్రమంలోనే అసెంబ్లీ రోడీ, అల్లరి మొగుడు, రోడీగారి పెళ్ళాం, బ్రహ్మ, పెదరాయుడు సినిమాలు హీరోగా ఆయన క్రేజ్ను అందనంతే ఎత్తుకు తీసుకుని వెళ్ళాయి. విలన్ పాత్రలకి పెట్టింది పేరు అనిపించుకున్నవారు హీరోగా ఇంతటి సుదీర్ఘ కాలం మెప్పించడమనేది మోహన్ బాబుకు మాత్రమే సాధ్యమైంది. నటుడిగా, నిర్మాతగా తనని తాను నిరూపించుకున్న మోహన్ బాబు రాజకీయాలలోనూ విద్యారంగంలోనూ తనదైన ముద్ర వేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల సంఖ్యను కూడా తగ్గించుకున్నారు. తన స్థాయికి తగిన పాత్రలు వస్తే చేస్తున్నారు, లేదంటే లేదు. కానీ మోహన్ బాబు అభిమానులు మాత్రం ఆయన వరుస సినిమాలు చేయాలనే కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.